హాయ్ నమస్తే. నా పేరు డాక్టర్ బిఎం వినోద్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్, జేవిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సత్తుపల్లి, ఖమ్మం డిస్టిక్, తెలంగాణ. ఈరోజు స్థూలార్థ శాస్త్రంలో అతి ముఖ్యమైన అంశమైన ఉద్యోగితా సిద్ధాంతాల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగితా సిద్ధాంతాల్లో ముఖ్యంగా రెండు ఉద్యోగితా సిద్ధాంతాలు, ప్రధానమైన ఉద్యోగితా సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం, రెండు కీన్స్ ఉద్యోగితా సిద్ధాంతం. ఈ రెండు ఉద్యోగితా సిద్ధాంతాలు కూడా ఉత్పత్తి ఉద్యోగితా సిద్ధాంతాలు స్థూల ఆర్థిక విశ్లేషణలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలను చూసి చెప్పవచ్చు. ఈరోజు ఈ వీడియోలో సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం గురించి డిస్కస్ చేద్దామని చూసి అనుకుంటున్నాను. ఓకే, సరే. సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం. ఉద్యోగితా సిద్ధాంతాల్లో సాంప్రదాయ ఆర్థికవేత్తలు ప్రతిపాదించిన ఉద్యోగితా సిద్ధాంతం అత్యంత ప్రధానమైన ఉద్యోగితా సిద్ధాంతం అని చెప్పవచ్చు. ఎక్కడ కూడా సాంప్రదాయ ఆర్థికవేత్తలు తాము చెప్పిన సిద్ధాంతాల్లో ఎక్కడ కూడా ఖచ్చితంగా సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం అనే దాన్ని ఒకదాన్ని సూచించలేం. స్థూల ఆర్థిక చలాంకాల విశ్లేషణని పరిశీలిస్తే మనకి సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఉద్యోగిత పట్ల ఉన్న అభిప్రాయం ఏందనేది అర్థమవుతుంది. సో చూసినట్లయితే సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతం ఇక్కడ సాంప్రదాయ ఆర్థికవేత్తలకు సంబంధించిన ఒక ఫోటో గ్యాలరీని మీకు ప్రదర్శించడం జరుగుతుంది. డేవిడ్ హ్యూమ్, యాడమ్ స్మిత్, అర్థశాస్త్ర పితామహుడైన యాడమ్ స్మిత్, డేవిడ్ రికార్డో, వాటక సిద్ధాంతం అని చెప్పిన ఆర్థికవేత్త, జాన్ బాప్టిస్ట్ సే, జేబి సే, మార్కెట్ సూత్రం అని చెప్పిన ఆర్థికవేత్త, వాల్రాస్, అదేవిధంగా జీవన్స్ అనే ఆర్థికవేత్త, ఆల్ఫ్రెడ్ మార్షల్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనే ఆర్థిక శాస్త్రాన్ని రచించిన ఆర్థికవేత్త, జేబి క్లార్క్, ఉత్పాదక సిద్ధాంతాలు చెప్పిన ఆయన, అదేవిధంగా ఏసీపీకు వేతన కోత సిద్ధాంతాన్ని చెప్పిన ఆర్థికవేత్త. వీళ్ళందరూ కూడా సాంప్రదాయ ఆర్థికవేత్తలు అంటానికి కారణం ఏంటంటే వీళ్ళందరి రచనలో లేదా వీళ్ళందరి విశ్లేషణలో, స్థూల ఆర్థిక చలాంకాల విశ్లేషణలో అందరూ కూడా ఒకే రకమైన ప్రమేయాన్ని ఆధారం చేసుకొని విశ్లేషించడం జరిగింది. సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఏ ఏ ప్రమేయాల మీద ఆధారపడి తమ విశ్లేషణ కొనసాగించారో ఆ ప్రమేయాలను బేస్ చేసుకొని చెప్పిన సిద్ధాంతాలు అన్నింటినీ కూడా సాంప్రదాయ సిద్ధాంతాలు, ఆ ఆర్థికవేత్తలందరినీ కూడా సాంప్రదాయ ఆర్థికవేత్తలు అని చెప్పి అంటారు. ఇక ఇక్కడ మనం పరిశీలించినట్లయితే సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతం మనం పరిశీలించే ముందు అసలు సాంప్రదాయ అర్థశాస్త్రం అనే పదాన్ని కానీ సంప్రదాయవాదులు అనే పదాన్ని కానీ మొట్టమొదటిసారిగా ఉపయోగించిన ఆర్థికవేత్త లేదా రాజకీయ ఆర్థికవేత్త ఎవరు అంటే కార్ల్ మార్క్స్. కార్ల్ మార్క్స్ మొట్టమొదటిసారిగా సాంప్రదాయవాదులు లేదా సాంప్రదాయ అర్థశాస్త్రం అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. యాడమ్ స్మిత్, రికార్డో, మాల్థస్, జేబిసే, ఏసీపీగు, ఎర్జివర్త్ వంటి ఆర్థికవేత్తలందరినీ సాంప్రదాయ ఆర్థికవేత్తలు అని చెప్పి భావించడం జరిగింది. యాడమ్ స్మిత్ నుండి ఏసీపీగు దాకా సాంప్రదాయ ఆర్థికవేత్తలు ప్రతిపాదించిన ప్రమేయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆధారపడి సిద్ధాంతాలని రూపొందించిన ఆర్థికవేత్తలందరినీ కూడా సాంప్రదాయ ఆర్థికవేత్తలు అంటారు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సాంప్రదాయ ఆర్థికవేత్తలు ప్రతిపాదించిన ప్రమేయాల్ని ఆధారం చేసుకొని సిద్ధాంతాన్ని రూపొందించిన ప్రతి ఆర్థికవేత్తని సాంప్రదాయ ఆర్థికవేత్త అంటారు. కీన్స్ ప్రకారం సాంప్రదాయవాదులు అంటే ఎవరంటే రికార్డో మరియు అతని అనుచరులైన జేబిసే కానీ, జేఎస్ మిల్ కానీ, ఆల్ఫ్రెడ్ మార్షల్ కానీ, ఏసీపీగు కానీ వీళ్ళందరినీ కూడా కీన్స్ సాంప్రదాయ ఆర్థికవేత్తలుగా భావించడం జరిగింది. సో ఇక రికార్డో జేఎం కీన్స్ కు పూర్వం ఉన్న మొత్తం అర్థశాస్త్రాన్ని సాంప్రదాయ ఆర్థిక శాస్త్రం అనేసి జేఎం కీన్స్ భావిస్తుందండి. జేఎం కీన్స్ 1930s
ప్రపంచ ఆర్థిక మాన్యం వచ్చిన తర్వాత 1930s నుంచి జేమ్స్ కీన్స్ తన జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అనే బుక్ ద్వారా ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. జేమ్స్ కీన్స్ కంటే ముందున్న వాళ్ళందరినీ కూడా సాంప్రదాయ అర్థశాస్త్రం, అంతకుముందు ఉన్న మొత్తం విశ్లేషణ అన్నింటినీ కూడా సాంప్రదాయ అర్థశాస్త్రంగా పరిగణించడం జరిగింది. అందువల్లనే రికార్డో అతని అనుచరులు ఒక తరం నుండి మరొక తరానికి అందించిన అర్థశాస్త్ర సనాతన సూత్రాలు లేదా సాంప్రదాయాల్ని కీన్స్ సాంప్రదాయ అర్థశాస్త్రంగా పరిగణించింది. జేబీసీ మార్కెట్ సూత్రం కానీ, ఫిషర్ ద్రవ్యరాశి సిద్ధాంతం కానీ, ఈ రెండింటినీ ఆధారం చేసుకొని సాంప్రదాయ ఆర్థికవేత్తలు తమ సిద్ధాంతాలని, సూత్రాలని లేదా వివిధ చలాంకాల మధ్య సమతుల్య స్థితి నిర్ణయం వంటి అంశాల గురించి చర్చించడం కానీ మొత్తం సాంప్రదాయ అర్థశాస్త్రంగా భావించడం. ఇక్కడ సాంప్రదాయ ఉత్పత్తి ఉద్యోగిత సిద్ధాంతం కూడా సాంప్రదాయ ఆర్థికవేత్తలు ప్రతిపాదించిన కొన్ని ప్రమేయాల మీద ఆధారపడి ఉంది. సాంప్రదాయ ఉత్పత్తి ఉద్యోగిత సిద్ధాంతం కూడా సాంప్రదాయ ఆర్థికవేత్తలు ప్రతిపాదించిన కొన్ని ప్రమేయాల మీద ఆధారపడి ఉంది. ప్రమేయాలను పరిశీలించినట్లయితే మొట్టమొదటి ప్రమేయం ఏంటి అంటే స్వేచ్ఛాపూరిత పెట్టుబడిదారీ విధానం. ఆర్థిక కార్యకలాపాల్లో, ఆర్థిక వ్యవస్థలో మొత్తం స్వేచ్ఛాపూరిత పెట్టుబడిదారీ విధానం ఉండాలి. కంపల్సరీగా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ఉండాలి. అది పూర్తిగా స్వేచ్ఛ ఉండాలి. ఆర్థిక కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు. అంటే ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా ఆర్థిక కార్యకలాపాల్లో మార్కెట్ శక్తులు మాత్రమే, సప్లై డిమాండ్లకు మాత్రమే పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. ఆర్థిక కార్యకలాపాల్లో లేదా ఆర్థిక వ్యవస్థలో వచ్చే ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవి మార్కెట్ శక్తులు సరిచేస్తాయి ఆటోమేటిక్గా అని దాని అర్థం. అందుకని ఆడమ్ స్మిత్ మార్కెట్ శక్తుల్ని అదృశ్యహస్తంగా వివరించడం జరిగింది. ఇక రెండవది ఏంటంటే సంపూర్ణ పోటీ పరిస్థితులు ఉంటాయి. ఉత్పత్తి కారకాల మార్కెట్లో మరియు వస్తు సేవల మార్కెట్లో సంపూర్ణ పోటీ పరిస్థితులు ఉంటాయి. అంటే ఎక్కువ మంది ఉత్పత్తి కారకాలు అందుబాటులో ఉంటాయి. వస్తు సేవల మార్కెట్లో కూడా ఎక్కువ వస్తు సేవలు అమ్మేటోళ్ళు, కొనేటోళ్ళు. ఉత్పత్తి కారకాల మార్కెట్లో కూడా ఎక్కువ ఉత్పత్తి కారకాలు, ఎక్కువ మంది పెట్టుబడిదారులు ముందు ఉన్నారని చెప్పి అనుకోవచ్చు. ఇక సంపూర్ణ పోటీ మార్కెట్లో ఉత్పత్తి కారకాలు పొందే ప్రతిఫలాలన్నీ కూడా వాటి ఉత్పాదకతకు సమానంగా ఉంటాయని చెప్పి సంపూర్ణ పోటీ పరిస్థితులు అంటే అదే. సంపూర్ణ పోటీ మార్కెట్లో ఉత్పత్తి కారకాల ధరలు ఏ విధంగా నిర్ణయించబడతాయి అంటే వాటి ఉత్పాదకతకి సమానంగా ఉండే విధంగా నిర్ణయించబడతాయి. ఓకే, ఇక సంపూర్ణ ఉద్యోగిత పరిస్థితులు ఉంటాయి. సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో దీర్ఘకాలం సంపూర్ణ ఉద్యోగిత పరిస్థితులు ఉంటాయి. దీర్ఘకాలంలో నిరుద్యోగిత ఉండదు. ఒకవేళ నిరుద్యోగిత ఉన్నా, స్వల్పకాలంలో నిరుద్యోగిత ఉండొచ్చు, ఉన్నా అది తాత్కాలికమే అని సాంప్రదాయ ఆర్థికవేత్తల భావం. సంపూర్ణ ఉద్యోగిత స్థితిలో ఆర్థిక వ్యవస్థలో ఐచ్ఛిక లేదా సంఘృష్ట నిరుద్యోగ సమస్య ఉండవచ్చు. ఐచ్ఛిక నిరుద్యోగ సమస్య అంటే ఇష్టపూర్వకంగా పనిచేయడానికి ఇష్టపడని పరిస్థితి. సంఘృష్ట నిరుద్యోగిత అంటే వివిధ రంగాల నుంచి శ్రామికులు ఒక రంగం నుంచి ఇంకో రంగానికి మారే సమయంలో కొంత నిరుద్యోగ సమస్య ఏర్పడే అవకాశం ఉంది. దాన్ని సంఘృష్ట నిరుద్యోగిత అంటారు. అయితే ఈ రెండు నిరుద్యోగితులు ఉండొచ్చు, అది పెద్ద పట్టించుకోదగింది కాదు. సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం ఐచ్ఛిక సంఘృష్ట నిరుద్యోగిత అనేది నిరుద్యోగ సమస్యే కాదు. వీళ్ళు అనైచ్ఛిక నిరుద్యోగితను మాత్రమే నిరుద్యోగ సమస్యగా గుర్తించడం. అమల్లో ఉన్న వేతనం వద్ద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వారికి పని లభించినట్లయితే దాన్ని అనైచ్ఛిక నిరుద్యోగిత అంటారు. దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థలో అనైచ్ఛిక నిరుద్యోగిత లేకపోవటమే సంపూర్ణ ఉద్యోగిత స్థితి అనే సాంప్రదాయ ఆర్థికవేత్తల అభిప్రాయం. దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థలో అనైచ్ఛిక నిరుద్యోగిత, సాంప్రదాయ ఆర్థికవేత్తల దృష్టిలో నిరుద్యోగిత అంటే అనైచ్ఛిక నిరుద్యోగితే. దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థలో ఈ అనైచ్ఛిక నిరుద్యోగిత లేకపోవటమే సంపూర్ణ ఉద్యోగిత స్థితి అని చెప్పి సాంప్రదాయ ఆర్థికవేత్తల భావన. ఏవోతే ద్రవ్యం తటస్థంగా ఉంటుంది అనేది మరొక భావన. సాంప్రదాయ ఆర్థికవేత్తలు ద్రవ్యం విధుల్లో ద్రవ్యం వినిమయ మాధ్యంగా పనిచేస్తుంది అనే విధిని మాత్రమే పరిగణన తీసుకోవడం జరిగింది. వాస్తవానికి ద్రవ్యానికి సంబంధించి అనేక విధులు ఉన్నాయి. ద్రవ్యం వినిమయ మాధ్యంగా, విలువల కొలమానంగా, విలువల నిధిగా మరియు వాయిదా చెల్లింపుల ప్రమాణం అనే విధులను నిర్వహిస్తుంది. ఆ అన్ని విధుల్లో కేవలం ద్రవ్యం వినిమయ మాధ్యంగా పనిచేస్తుంది అనే విధిని మాత్రమే పరిగణన తీసుకున్నారు సాంప్రదాయ ఆర్థికవేత్తలు. వస్తు సేవల మార్పిడిలో
ఒక ద్రవ్యం మాత్రం ఒక సాధనంగా మాత్రమే పనిచేస్తుంది, అందుకని వినిమయ మాంద్యంగా మాత్రమే పనిచేస్తుంది అనేసి వీరి భావన. ద్రవ్య సప్లైలో వచ్చే మార్పులకు అనుగుణంగా లేదా ద్రవ్య సప్లైలో వచ్చే మార్పుల కారణంగా ఆర్థిక వ్యవస్థలో వాస్తవ చలాంకాల్లో ఎటువంటి మార్పు రాదని, కేవలం ద్రవ్య చలాంకాలు మాత్రమే ప్రభావితం చేసి వాళ్ళ భావన. అందువల్లనే ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో ద్రవ్యం తటస్థంగా ఉంటుందని చేసి సాంప్రదాయ ఆర్థికవేత్తలు అభిప్రాయపడటం జరిగింది. ఇక ద్రవ్య వేతనం సరళంగా ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో దీర్ఘకాలంలో నిరుద్యోగ సమస్య ఒకవేళ ఎదురైతే, ఏ కారణాల వల్ల నిరుద్యోగ సమస్య ఎదురైతే శ్రామికుల యొక్క ద్రవ్య వేతనాలను తగ్గించడం ద్వారా సంపూర్ణ ఉద్యోగిత స్థితిని సాధించవచ్చు అని వాళ్ళ భావన. అంటే ద్రవ్య వేతనాలను తగ్గించడం ద్వారా సంపూర్ణ ఉద్యోగిత, అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. అందుకని ద్రవ్య వేతనం సరళంగా ఉంటుందని చూసి ప్రమేయం చేయడం జరిగింది. ఏసీపీకు ద్రవ్య వేతనాలను తగ్గించడం ద్వారా దీర్ఘకాలంలో సంపూర్ణ ఉద్యోగితను సాధించవచ్చు అనేసి తన వేతన కొత్త సిద్ధాంతం ద్వారా నిరూపించడం జరిగింది. ద్రవ్య వేతనాలు తగ్గించడం అనే భావనని వేతన కొత్త సిద్ధాంతం అనేసి వేతన కొత్త సిద్ధాంతంగా ప్రసిద్ధిగాంచింది. ఏసీపీకు ఈ వేతన కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించిండు. అందుకనే ఏసీపీగుని నవ్య సాంప్రదాయ ఆర్థికవేత్తల్లో ప్రముఖుడు అనేసి చెప్పవచ్చు. ఇక 6వ ప్రమేయం ఏంటంటే స్వయంచాలక సర్దుబాటు. ఆర్థిక వ్యవస్థలో ఏర్పడే అసమతౌల్య పరిస్థితుల వలన ఏర్పడిన నిరుద్యోగం దీర్ఘకాలంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకుండానే ఆర్థిక వ్యవస్థలో ఉన్న స్వయంచాలక సర్దుబాటు వలన నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి సాంప్రదాయ ఆర్థికవేత్తల భావన. స్వయంచాలక సర్దుబాటు వలన ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో ఇంబ్యాలెన్స్ ఏర్పడినప్పుడు, అసమతౌల్య పరిస్థితులు ఏర్పడినప్పుడు, లేదా దానివల్ల నిరుద్యోగం ఏర్పడితే ఆ నిరుద్యోగాన్ని నిర్మూలించడం కోసం ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టాల్సిన అవసరం లేదు. ఆర్థిక వ్యవస్థలో ఉన్న స్వయంచాలక సర్దుబాటు వలన నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి సాంప్రదాయ ఆర్థికవేత్తలు భావన. ఇంకా పొదుపు పెట్టుబడులు. సాంప్రదాయ ఆర్థికవేత్తల దృష్టిలో పొదుపు పెట్టుబడులు ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి. సేవింగ్స్ ఆర్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్. పొదుపులు పెట్టుబడులకు సమానం. S ఈజ్ ఈక్వల్ టు I. ఆర్థిక వ్యవస్థలో పొదుపు పెట్టుబడి పరిమాణం ఎల్లప్పుడూ సమానంగా ఉంటుంది. ఒకవేళ కనుక పొదుపు పెట్టుబడుల మధ్య అసమతౌల్యం ఏర్పడితే వడ్డీ రేట్లో మార్పు చేయడం ద్వారా ఈ రెండింటిని సమానం చేయవచ్చు. ఎందుకంటే పొదుపు పెట్టుబడులు రెండు కూడా వడ్డీ రేటు మీదే ఆధారపడి ఉన్నాయని చెప్పి సాంప్రదాయ ఆర్థికవేత్తల భావన. ఇకపోతే శ్రామిక సప్లై మరియు శ్రామిక డిమాండ్ అనేది కూడా ఒక ప్రధానమైన ప్రమేయం. శ్రామిక సప్లై మరియు శ్రామిక డిమాండ్ ఈ రెండు కూడా నిజ వేతనాల మీద ఆధారపడి ఉంటాయి. సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం శ్రామికుల సప్లై, శ్రామికుల డిమాండ్ ఈ రెండు కూడా నిజ వేతనాల మీద ఆధారపడి ఉంటుంది. నిజ వేతనం అంటే ద్రవ్య వేతనంతో కొనుగోలు చేయగలిగిన వస్తు సేవల పరిమాణం. నిజ వేతనం ధరల స్థాయిపై ఆధారపడి ఉంటుంది. ధరల స్థాయి పెరిగితే నిజ వేతనం తక్కువగా ఉంటుంది, ధరల స్థాయి తగ్గితే నిజ వేతనం ఎక్కువగా ఉంటుంది చెప్పు. ఈ అన్ని ప్రమేయాలను ఆధారం చేసుకొని, అంటే ఈ 8 రకాల ప్రమేయాలను ఆధారం చేసుకొని సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థలో దీర్ఘకాలిక విశ్లేషణ చేయడం జరిగింది. ఆర్థిక వ్యవస్థలో సమతౌల్య ఉద్యోగిత స్థాయి ఏ విధంగా నిర్ణయించబడుతుంది, నిజ వేతన స్థాయి ఏ విధంగా నిర్ణయించబడుతుంది, సమతౌల్య ఉత్పత్తి స్థాయి ఏ విధంగా నిర్ణయించబడుతుంది, సాధారణ ధరల స్థాయి ఏ విధంగా నిర్ణయించబడుతుంది, పొదుపు పెట్టుబడుల స్థాయి ఏ విధంగా నిర్ణయించబడుతుంది అనే అంశాలని వివరించడం అనేది జరిగింది. సో మనం పరిశీలించినట్లయితే ఫస్ట్ వన్ సమతౌల్య ఉద్యోగిత స్థాయి. సాంప్రదాయ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతంలో సమతౌల్య ఉద్యోగిత స్థాయి నిర్ణయం గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం శ్రామిక మార్కెట్ ప్రవర్తన గురించి అర్థం చేసుకోవాలి. శ్రామిక మార్కెట్ అంటే శ్రామికుల డిమాండ్ మరియు శ్రామికుల సప్లైకి సంబంధించిన దాన్ని శ్రామిక మార్కెట్ అంటారు. శ్రామికుల డిమాండ్ మరియు శ్రామికుల సప్లైని కలిపి శ్రామిక మార్కెట్ అంటారు. ఈ శ్రామిక మార్కెట్ అనేది నిజ వేతనాల మీద ఆధారపడి ఉంటుంది. శ్రామిక డిమాండ్ నిజ వేతనాల మీద ఆధారపడి ఉంటుంది, శ్రామికుల సప్లై నిజ వేతనాల మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనం పరిశీలించినట్లయితే డిమాండ్ ఫర్ లేబర్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ WIP అంటే నిజ వేతన స్థాయి, సప్లై ఆఫ్ లేబర్ ఈజ్ ఈక్వల్ టు WIP. సో ఇక్కడ ఈ రెండు కూడా శ్రామిక సప్లై, శ్రామిక డిమాండ్ రెండు కూడా నిజ వేతనాల మీద ఆధారపడి ఉంటుంది చెప్పవచ్చు. ఇక శ్రామిక డిమాండ్ అంటే ఏంది? వివిధ నిజ వేతన రేట్ల వద్ద ఎంతమంది శ్రామికులకు పని లభిస్తుందో
లేదా యాజమాన్యం ఎంతమందిని పనిలోకి తీసుకుంటుందో తెలియజేసేదాన్ని శ్రామిక డిమాండ్. నిజ వేతనానికి శ్రామిక డిమాండ్కి మధ్య విలోమ సంబంధం ఉంది. అంటే నిజ వేతనం పెరిగితే శ్రామిక డిమాండ్ తగ్గుతుంది, నిజ వేతనం తగ్గితే శ్రామిక డిమాండ్ పెరుగుతుంది. దీన్నే మనం ఇక్కడ ఈక్వేషన్ రూపంలో చూపించవచ్చు సాంకేతికంగా. నిజ వేతనం పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, శ్రామిక డిమాండ్ తగ్గుతుంది, నిజ వేతనం తగ్గితే శ్రామిక డిమాండ్ పెరుగుతుంది అనేసి. కాబట్టి శ్రామిక డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. దీన్ని మనం కింది రేఖ చిత్రంలో చూడొచ్చు. శ్రామిక డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడి క్రిందికి వాలి ఉంటుంది. ఎక్స్ అక్షం మీద మనం శ్రామిక డిమాండ్ తీసుకున్నాం, వై అక్షం మీద వేతన స్థాయిని తీసుకున్నాం, నిజ వేతన స్థాయిని తీసుకున్నాం. నిజ వేతనం ఎక్కువగా ఉంటే శ్రామిక డిమాండ్ తక్కువగా ఉంటుంది, నిజ వేతనం తక్కువగా ఉంటే శ్రామిక డిమాండ్ ఎక్కువగా ఉంటుంది అనేసి చెప్పొచ్చు. ఓకే, సో ఇక శ్రామిక సప్లైకి సంబంధించి మనం పరిశీలించినట్లయితే, శ్రామిక సప్లై వివిధ వేతన రేట్ల వద్ద పనిచేయడానికి సిద్ధంగా ఉన్న శ్రామికులను శ్రామిక సప్లై అంటారు. వివిధ వేతన రేట్ల వద్ద పనిచేయడానికి సిద్ధంగా ఉన్న శ్రామికుల మొత్తాన్ని శ్రామికుల సప్లై అంటారు. నిజ వేతనానికి శ్రామిక సప్లైకి మధ్య అనులోమ సంబంధం ఉంటుంది. అంటే శ్రామిక సప్లైకి నిజ వేతనానికి మధ్య అనులోమ సంబంధం ఉంటుంది. ఒకవేళ కనుక నిజ వేతనం ఎక్కువగా ఉంటే శ్రామికుల సప్లై ఎక్కువగా ఉంటుంది, నిజ వేతనం తక్కువగా ఉంటే శ్రామికుల సప్లై తక్కువ ఉంటుంది. దీన్ని మనం ఇక్కడ ఈ ఈక్వేషన్ లో చూడొచ్చు. ఓకే, కాబట్టి శ్రామిక సప్లై రేఖ కూడా ఎడమ నుండి కుడికి పైకి వాలి ఉంటుంది, ఎడమ నుండి కుడికి పైకి వాలి ఉంటుంది. డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. సప్లై రేఖ శ్రామికుల సప్లై రేఖ ఎడమ నుండి కుడికి పైకి వాలి ఉంటుంది. ఏ విధంగా అయితే వస్తు సేవల మార్కెట్లో డిమాండ్ రేఖ ఏ విధంగా ఉంటుంది, సప్లై రేఖ ఏ విధంగా ఉంటుందో, శ్రామికుల మార్కెట్లో కూడా శ్రామిక సప్లై రేఖ అనులోమ సంబంధ రేఖ, శ్రామిక డిమాండ్ రేఖ విలోమ సంబంధ రేఖగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఈ విధంగా శ్రామిక సప్లై రేఖ ఎడమ నుండి కుడికి క్రింది నుండి పైకి వాలి ఉంది. ఎక్స్ అక్షం మీద శ్రామిక సప్లైని, వై అక్షం మీద వేతనాలను తీసుకోవటం అనేది జరిగింది. ఏవోతే సమతౌల్య ఉద్యోగిత స్థాయి ఏ విధంగా నిర్ణయించబడుతుంది. శ్రామిక మార్కెట్లో సంపూర్ణ పోటీ ఉంటుంది కాబట్టి శ్రామిక డిమాండ్, శ్రామిక సప్లై ఎక్కడైతే సమానమవుతాయో అక్కడ సమతౌల్య ఉద్యోగిత స్థాయి, నిజ వేతన స్థాయి నిర్ణయం జరుగుతుంది. అందుకని దీన్ని మనం ఈ రేఖాచిత్రం ద్వారా మనం పరిశీలించవచ్చు. ఎక్స్ అక్షం మీద శ్రామిక సప్లై మరియు డిమాండ్ సూచించడం జరిగింది, వై అక్షం మీద నిజ వేతనాలు తీసుకోవడం జరిగింది. పటంలో ఎక్స్ అక్షం మీద ఈ పటంలో డిఎల్ రేఖ అనేది శ్రామిక డిమాండ్ రేఖ, అది ఎస్ఎల్ రేఖ అనేది శ్రామిక సప్లై రేఖ. ఈ రెండు కూడా ఈ అనే బిందువు దగ్గర సమానమైన, శ్రామిక సప్లై మరియు శ్రామిక డిమాండ్ ఈ అనే బిందువు దగ్గర సమానమైనవి కాబట్టి ఇక్కడ శ్రామిక మార్కెట్లో సమతౌల్య బిందువు ఏర్పాటు గుర్తించడం జరిగింది. ఈ సమతౌల్య బిందువు దగ్గర సమతౌల్య ఉద్యోగిత స్థాయి నిర్ణయించబడింది. ఓ అనేది సమతౌల్య ఉద్యోగిత స్థాయి, సమతౌల్య వేతన స్థాయి నిర్ణయించబడింది. ఇక్కడ OWP అనేది సమతౌల్య వేతన స్థాయి. కాబట్టి సమతౌల్య ఉద్యోగిత స్థాయి, సమతౌల్య వేతన స్థాయి అనేది శ్రామిక మార్కెట్లో శ్రామిక డిమాండ్, శ్రామిక సప్లై ఎక్కడైతే సమానమైతే అక్కడ సమతౌల్య ఉత్పత్తి, సమతౌల్య ఉద్యోగిత స్థాయి మరియు సమతౌల్య నిజ వేతన స్థాయి నిర్ణయించబడతాయని చెప్పవచ్చు. ఇక సమతౌల్య ఉత్పత్తి స్థాయిని మనం పరిశీలించినట్లయితే మూడో అంశం సమతౌల్య ఉత్పత్తి స్థాయి. సమతౌల్య ఉత్పత్తి స్థాయి అంటే సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం సమతౌల్య ఉత్పత్తి స్థాయి సమతౌల్య ఉద్యోగిత పరిమాణం పైన ఆర్థిక వ్యవస్థలో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం మీద ఆధారపడుతుంది. సమతౌల్య ఉత్పత్తి స్థాయి అనేది సమతౌల్య ఉద్యోగిత స్థాయి పైన ఆర్థిక వ్యవస్థలో ఉన్న అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం మీద ఆధారపడింది. అంటే సమతౌల్య ఉద్యోగిత స్థాయి, సాంకేతిక పరిజ్ఞానం ఈ రెండు కలిపి సమతౌల్య ఉత్పత్తి స్థాయి నిర్ణయించి చెప్పవచ్చు. వీరి ప్రకారం సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం ఉద్యోగిత పరిమాణం క్రమంగా పెరుగుతూ ఉంటే ఉత్పత్తి కూడా పెరుగుతుంది, కానీ ఉత్పత్తిలో క్షీణ ప్రతిఫలాలు వస్తుంటాయి. దీన్ని మనం ఈ రేఖాచిత్రం ద్వారా పరిశీలించవచ్చు. ఇక్కడ ఈ రేఖాచిత్రాన్ని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఇది ఏ రేఖాపటం, ఇది బి రేఖాపటం అనేసి అనుకున్నట్లయితే ఏ రేఖాపటం అనేది ఉద్యోగిత స్థాయి, సమతౌల్య ఉద్యోగిత స్థాయి నిర్ణయం సూచిస్తుంది. సమతౌల్య ఉద్యోగిత స్థాయి వద్ద ఇది Q is a function of L, K అనేది ఉత్పత్తి ఫలాన్ని సూచిస్తుంది. ఇది ఉత్పత్తి రేఖ. ఉద్యోగిత పెరిగినా కొద్దీ ఉత్పత్తిలో క్షీణ ప్రతిఫలాలు లభిస్తాయి కాబట్టి ఈ ఉత్పత్తి ఫల రేఖ
క్రమంగా పెరుగుతూ ఒక దశ దాటిన తర్వాత క్రమంగా మళ్ళీ నెగిటివ్ దాటం అనేది జరుగుతుంది. ఇక్కడ ఓఎన్ ఉద్యోగిత స్థాయి వద్ద, సమతౌల్య ఉద్యోగిత స్థాయి వద్ద, ఇక్కడ ఓఎన్ ఉద్యోగిత స్థాయి వద్ద ఈ ఉత్పత్తి కనుక మనం పరిశీలించినట్లయితే ఓక్యూ పరిధిలో సమతౌల్య ఉత్పత్తి స్థాయి నిర్ణయించబడింది. ఓక్యూ పరిధిలో సమతౌల్య ఉత్పత్తి స్థాయి నిర్ణయించబడింది. చూడండి, ఓఎన్ పరిధిలో సమతౌల్య ఉద్యోగిత స్థాయి నిర్ణయించబడింది. సమతౌల్య ఉద్యోగిత స్థాయి వద్ద అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఉత్పత్తిని కొనసాగిస్తే ఎంతవరకు కొనసాగించాలి? OQ1 పరిధిలో, OQ పరిధిలో మాత్రమే ఉత్పత్తిని కొనసాగించాలి. ఇది సమతౌల్య ఉత్పత్తి. OQ అనేది సమతౌల్య ఉత్పత్తి, ON అనేది సమతౌల్య ఉద్యోగిత స్థాయిని సూచిస్తుందని చెప్పవచ్చు. ఇక సాధారణ ధరల స్థాయి మరియు ద్రవ్య వేతనాలు నిర్ణయించడం అనేది ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత స్థాయి వద్ద ఉత్పత్తి అయిన వస్తురాశి ఏ ధరల స్థాయి వద్ద మార్కం జరుగుతుందని వివరించడానికి సాంప్రదాయ ఆర్థికవేత్తలు తమ ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని, ఫిషర్ ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని ఆధారం చేసుకోవడం జరిగింది. సాంప్రదాయ ద్రవ్యరాశి సిద్ధాంతం, ఫిషర్ చెప్పిన ద్రవ్యరాశి సిద్ధాంతంలో ప్రధాన వినిమయ సమీకరణం ఏంటి అంటే MV = PT. MV = PTలో మనకి P కావాలి, ధరల స్థాయి. సాధారణ ధరల స్థాయి తెలిస్తే సాధారణ ధరల స్థాయికి తెలుసుకుంటే మిగతా మనకి తెలుసుకుంటాం. సో MV = PTలో P సాధారణ ధరల స్థాయి కావాలి కాబట్టి P MV/T అనేసి మనం గుర్తించవచ్చు. ఈ సమీకరణంలో మనకి P అనేది సాధారణ ధరల స్థాయిని తెలియజేస్తే, M ద్రవ్య సప్లైని తెలియజేస్తే, V అనేది ద్రవ్యం యొక్క చలామణి వేగాన్ని తెలియజేస్తుంది. సో ఓవరాల్ గా MV అనేది మొత్తం ద్రవ్య సప్లైని తెలియజేస్తే, T వ్యాపార వ్యవహారాల స్థాయిని తెలియజేస్తుంది కాబట్టి, P సాధారణ ధరల స్థాయిని తెలియజేస్తుంది కాబట్టి PT మొత్తం ద్రవ్య డిమాండ్ సూచిస్తుందని చెప్పవచ్చు. సో MV అనేది మొత్తం ద్రవ్య సప్లైని, PT అనేది మొత్తం ద్రవ్య డిమాండ్ సూచిస్తున్నాయి. సాంప్రదాయ ద్రవ్యరాశి సిద్ధాంతం ప్రకారం వాస్తవానికి P మరియు Tలు స్థిరంగా ఉంటాయి. కేవలం M మరియు Vల్లో వచ్చే మార్పుల ద్వారా మాత్రమే ఈ సాంప్రదాయ ద్రవ్యరాశి సిద్ధాంతంలో వాస్తవానికి V మరియు Tలు రెండు స్థిరంగా ఉంటాయి. V మరియు Tలు రెండు స్థిరంగా ఉంటాయి చెప్పవచ్చు. ఈ VTలు రెండు స్థిరంగా ఉంటాయి. ద్రవ్య సప్లైలో మార్పుల ద్వారా ధరల స్థాయిలో మార్పులు వస్తాయని చెప్పవచ్చు. ఓకే, రైట్. ఏవైతే ధరల స్థాయికి సంబంధించి లేదా ద్రవ్య వేతనాలకు సంబంధించి నిర్ణయం జరిగేది మనం ఈ రేఖాచిత్రం ద్వారా పరిశీలించవచ్చు. ఈ రేఖాచిత్రంలో మనం పరిశీలించినట్లయితే ఏ రేఖాపటం అనేది సమతౌల్య ఉద్యోగిత స్థాయి నిర్ణయాన్ని సూచించింది. B అనేది సమతౌల్య ఉత్పత్తి స్థాయిని నిర్ణయించడం సూచిస్తుంది. అదేవిధంగా C అనేది ద్రవ్య సప్లైని సూచిస్తుంది. C రేఖాపటం సంపూర్ణ ఉద్యోగిత స్థాయి వద్ద ఉత్పత్తి అయిన వస్తురాశి OQ1 ఏ ధరల స్థాయి వద్ద మార్కం జరుగుతుందో C రేఖాపటం తెలియజేస్తుంది. అంటే మొత్తం ద్రవ్య సప్లై MVగా ఉన్నట్లయితే, OQ1 వస్తురాశిని OP1 ధరలకి వినిమయం జరుగుతుంది. OP1 ధరల వద్ద వినిమయం జరుగుతుంది చెప్పవచ్చు. ఇక D రేఖాపటం మనకి ఏం తెలియజేస్తుంది అంటే ద్రవ్య వేతనాలు ధరల స్థాయి మధ్య నిష్పత్తిని తెలియజేస్తుంది. ఇది ద్రవ్య వేతనాలు, ఇది ధరల స్థాయి, ఈ రెండింటి మధ్య నిష్పత్తిని తెలియజేస్తుంది అని చెప్పవచ్చు. W/P అనేది ఈ రేఖ W రేఖ అనేది మూల బిందువు నుండి సరళ రేఖగా ఉంది. ఇది నిజ వేతన రేఖ. అదేవిధంగా ఈ రేఖ పైన ప్రతి బిందువు వద్ద ద్రవ్య వేతనాలు ధరల స్థాయి నిష్పత్తి తెలియజేస్తుంది. కాబట్టి వివిధ ద్రవ్య వేతనాల వద్ద రాగల వస్తు సేవలను తెలియజేస్తుంది. కాబట్టి ఇది నిజ వేతన రేఖ ఇట్లా మూల బిందువు నుండి పైకి సరళ రేఖగా ఉందని చెప్పవచ్చు. సాంప్రదాయ సిద్ధాంతంలో నిజ మార్కెట్లను ద్రవ్య మార్కెట్ను అనుసంధానించడం ద్వారా ఈ A మరియు B అనే రెండు పట్టాలు నిజ మార్కెట్కి సంబంధించింది, C మరియు D అనే రెండు పట్టాలు ద్రవ్య మార్కెట్కి సంబంధించి, ఈ రెండింటినీ అనుసంధానించడం ద్వారా ఆర్థిక చలాంకాల మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవచ్చు. శ్రామిక మార్కెట్, వస్తు మార్కెట్, A అనేది శ్రామిక మార్కెట్, ఇది వస్తు మార్కెట్ కలిపి నిజ మార్కెట్ అనే నిజ మార్కెట్ అని, రెండింటిని కలిపి నిజ మార్కెట్ అని
ద్రవ్య సప్లై మరియు ద్రవ్య వేతనాల మార్కెట్ ని సి ద్రవ్య సప్లై మార్కెట్, డి అనేది ద్రవ్య వేతనాల మార్కెట్, ఈ సి రెండింటిని కలిపి ద్రవ్య మార్కెట్ అని అంటాం. ఇది నిజ మార్కెట్ ఏ ప్లస్ బి నిజ మార్కెట్, సి ప్లస్ డి అనేది ద్రవ్య మార్కెట్ అని మనం చెప్పవచ్చు. ఇకపోతే దీనికి సంబంధించి మనం ఆల్రెడీ ఇప్పుడు డిస్కస్ చేసినాం. నెక్స్ట్ ద్రవ్య సప్లైలో మార్పు వస్తే, ద్రవ్య మార్కెట్లో ద్రవ్య సప్లైలో మార్పు వస్తే ఏం జరుగుతుంది? సాధారణ ధరల స్థాయి ఏ విధంగా మారుతుంది, ద్రవ్య వేతనాల స్థాయి ఏ విధంగా మారుతుంది, ఫలితంగా ఉత్పత్తి స్థాయి లేదా ఉద్యోగ స్థాయి ఏ విధంగా మారే అవకాశం ఉందని పరిశీలించినట్లయితే, ద్రవ్య సప్లైలో మార్పు ద్వారా ఇక్కడ మనకి రేఖాచిత్రం మనం పరిశీలించినట్లయితే ఎంవి అనేది ద్రవ్య సప్లైగా ఉన్నప్పుడు సాధారణ ధరల స్థాయి OP1 గా ఉంది. ద్రవ్య వేతనాలు OW1 గా, ద్రవ్య వేతనాలు ఈ OP1 నుంచి ఇక్కడ తీసుకొస్తే OW1 గా ఉంది. వస్తు పరిమాణం వచ్చేసేసి OQ1 గా ఉంది. ఉద్యోగిత పరిమాణం వచ్చి ON ఉంది. ఇది ఉద్యోగిత పరిమాణం, ఇది వస్తు పరిమాణం. దీనికి సంబంధించి రెండింటిని లింక్ చేసి చూసినప్పుడు మనకి ఇట్లా ఉంది. సో ఒకవేళ కనుక మొత్తం ద్రవ్య సప్లై MV నుండి MV1 కు పెరిగినట్లయితే లేదా M1 V1 కు పెరిగినట్లయితే సాధారణ ధరల స్థాయి OP1 నుంచి OP2 పెరిగి, చూడండి ఇక్కడ OP1 నుంచి OP2 ఇదే ఉత్పత్తి స్థాయి ద్రవ్య సప్లై పెరగడం ద్వారా ఇదే ఉత్పత్తి స్థాయికి ద్రవ్య సప్లై రేఖ మనం ఖండించే విధంగా మనం ఎక్స్టెండ్ చేసినట్లయితే ఇక్కడికి వచ్చింది. దీన్ని మనం వర్టికల్ గీసినట్లయితే మనకి ధరల స్థాయి తెలిసింది. ఈ ధరల స్థాయి అంటే OQ1 ఉత్పత్తికి OP2 ధరల స్థాయి నిర్ణయించబడింది. ద్రవ్య సప్లైలో మార్పు ద్వారా ఉత్పత్తి స్థాయిలో ఏమాత్రం మార్పు లేకపోయినా కానీ ధరల స్థాయి OP నుంచి OP2కి, OP1 నుంచి OP2కి పెరిగిందని చెప్పవచ్చు. ద్రవ్య సప్లై పెరగటం వల్ల వస్తు పరిమాణంలో ఏమాత్రం మార్పు లేదు. OQ1 అంతే ఉంది. ఉద్యోగిత పరిమాణంలో కూడా ఏం మార్పు లేదు. వాస్తవానికి ON పరిమాణం అంతే ఉంది. కానీ నిజ వేతనాలు మాత్రం, నిజ వేతనాల్లో W/P1 ఏదైతే ఉందో నిజ వేతనాల్లో ఏమైనా మార్పు లేదు. వాస్తవానికి నిజ వేతనం కూడా ఇదే. కానీ ద్రవ్య వేతనాలు మాత్రం W1 నుంచి W2కి పెరిగింది. ధరల స్థాయి P1 నుంచి P2కి పెరిగింది అనేసి చెప్పవచ్చు. ఇక ఈ రేఖాచిత్ర వివరణ ఇప్పుడు మనం చెప్పింది అదే. నెక్స్ట్ పొదుపు పెట్టుబడుల మధ్య సమతౌల్యం. సాంప్రదాయ ఆర్థికవేత్తల విశ్లేషణలో పొదుపు పెట్టుబడుల మధ్య సమతౌల్యం అనేది ఇంపార్టెంట్. ఇక జేవిసే మార్కెట్ సూత్రం సాంప్రదాయ సిద్ధాంతానికి పునాది లాంటిది. జేవిసే చెప్పిన మార్కెట్ సూత్రం ఏదైతే ఉందో సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతానికి కానీ లేదా సాంప్రదాయ ఆర్థికవేత్తల ఏ సిద్ధాంతానికైనా కానీ పునాది లాంటిది. ఎప్పుడైనా కానీ జేబీసీ మార్కెట్ సూత్రం వస్తు మార్పిడి వ్యవస్థలో పనిచేసినట్టుగానే ద్రవ్య వ్యవస్థలో కూడా పనిచేస్తుందని భావిస్తున్నారు. ఎప్పుడైనా ఆదాయం వినియోగ వ్యయాలకు మించి ఉండి పొదుపు ఏర్పడితే, ఎప్పుడైనా ఆదాయం వినియోగ వ్యయం కంటే ఎక్కువ ఉంటే ఫలితంగా పొదుపు ఏర్పడితే పొదుపుకు సమానంగా పెట్టుబడి ఏర్పడి పెట్టుబడి పెరిగి మళ్ళీ సమతౌల్యం ఏర్పడుతుందని చేసి, అందుకని పొదుపు పెట్టుబడి ఎల్లప్పుడు సమతౌల్యంగా సమానంగా ఉంటాయని చేసి సాంప్రదాయ ఆర్థికవేత్తల భావన. ఒకవేళ గనక పొదుపు పెట్టుబడుల మధ్య సమతౌల్యం లేకపోతే, ఒకవేళ పొదుపు ఎక్కువ ఉండి పెట్టుబడి తక్కువ ఉన్నా లేదా పెట్టుబడి ఎక్కువ ఉండి పొదుపు తక్కువ ఉన్నా అసమతౌల్య పరిస్థితులు ఉంటే రెండింటి మధ్య వడ్డీ రేట్లో మార్పు రావడం ద్వారా పొదుపు పెట్టుబడుల మధ్య సమతౌల్యం ఏర్పడుతుందని సాంప్రదాయ ఆర్థికవేత్తలు అభిప్రాయపడడం జరిగింది. దీన్నే రేఖాచిత్రం ద్వారా కూడా వివరించడం జరిగింది. ఇక్కడ X అక్షం మీద పెట్టుబడిని రెండింటిని తీసుకున్నారు. Y అక్షం మీద వడ్డీ రేటుని తీసుకోవడం జరిగింది. SS అనేది పొదుపు రేఖ, సేవింగ్స్ రేఖ, II అనేది ఇన్వెస్ట్మెంట్ రేఖ, పెట్టుబడి రేఖ. ఈ రెండు ఎక్కడైతే సమానంగా అయినాయో అక్కడ OQ పరిధిలో పొదుపు, OQ పరిధిలోనే పెట్టుబడి రెండు సమానంగానే ఉన్నాయి. వడ్డీ రేటు R అనేది. ఒకవేళ గనక పెట్టుబడి II నుంచి I1 పెరిగినట్లయితే పెట్టుబడి పరిమాణం పెరిగింది కాబట్టి ఇమీడియట్ గా ఏమైతుంది, వడ్డీ రేటు ఎక్కడైతే పెరిగిన పెట్టుబడి రేఖ సేవింగ్స్ రేఖ ఎక్కడైతే సమానమైనయో అక్కడ నూతన సమతౌల్య బిందువు ఏర్పాటైంది. E1 బిందువు అనేది నూతన సమతౌల్య బిందువు. E1 బిందువు వద్ద ఎంత ఉంది, పెట్టుబడి ఎంత ఉంది, ఇది వడ్డీ రేటు OR గా ఉంది. వాస్తవానికి OR నుంచి R1కి పెట్టుబడులు పెరగటం వల్ల వడ్డీ రేటు కూడా పెరిగింది కాబట్టి ఇమీడియట్ గా వడ్డీ రేటు పెరిగింది కాబట్టి ఏం చేస్తున్నారు, పొదుపు కూడా OQ నుంచి OQ1కి పెరుగుతుంది. సో వడ్డీ రేటు ఈ రెండింటి మధ్య సమతౌల్యం ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తుందని చెప్పవచ్చు.
ఇక్కడ మనం చూసినట్లయితే వడ్డీ రేటు ఇంతే ఉంటే ఇన్వెస్ట్మెంట్ పెరగటం వలన వాస్తవానికి ఈ పరిధిలో పెట్టుబడులు తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వడ్డీ రేటు పెరిగితే ఆటోమేటిక్గా పొదుపులు పెరిగి ఈవెన్ బిందువు వద్ద సమతుల్యం ఏర్పడి పొదుపు పెట్టుబడులు పొదుపు కూడా ఓక్యూ నుంచి ఓక్యూ1కి పెరిగింది. పెట్టుబడి ఏ రేట్లో పెరిగిందో పొదుపు కూడా ఆ రేట్లో పెరిగిందని చెప్పేసి సాంప్రదాయ ఆర్థికవేత్తల భావన. ఇక పొదుపు పెట్టుబడుల సమతౌల్యానికి సంబంధించిన రేఖాచిత్రాన్ని మనం పరిశీలించినట్లయితే ఎక్స్ అక్షం మీద పొదుపు పెట్టుబడులని, వై అక్షం మీద వడ్డీ రేటును చూపించినాం. అదేవిధంగా ఎస్ఎస్ రేఖని పొదుపు రేఖ అనుకున్నాం. ఐఐ రేఖ ఫస్ట్ ఉన్న పెట్టుబడి రేఖ అనుకున్నాం. I1 రేఖ పెట్టుబడిలో మార్పు వచ్చినప్పుడు నూతనంగా ఏర్పడిన పెట్టుబడి రేఖ అనుకున్నాం. ప్రారంభంలో ఎస్ఎస్ రేఖ, ఐఐ రేఖ ఈ దగ్గర ఖండించుకున్నాయి కాబట్టి అక్కడ సమతుల్యం ఏర్పడి పొదుపు పెట్టుబడులు ఓక్యూ గాను, వడ్డీ రేటు ఓఆర్ గా ఉన్నాయని అనుకున్నాం. పెట్టుబడి రేఖ I1 గా మారితే వడ్డీ రేటు ఓఆర్ వడ్డీ రేటు పొదుపు ఓక్యూ గాను, పెట్టుబడి OQ1 గా ఉంది. చూడండి, అక్కడ పొదుపు తక్కువ ఉంది, పొదుపు తక్కువ, పెట్టుబడి ఎక్కువగా ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వడ్డీ రేటుని ఓఆర్ నుంచి OR1కి పెంచడం జరిగింది. కాబట్టి పొదుపు కూడా అప్పుడు ఓక్యూ నుంచి OQ1కి పెరిగిందని చెప్పవచ్చు. పెట్టుబడి ఓక్యూ నుండి OQ1కి తగ్గుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి తగ్గుతుంది అని చెప్పవచ్చు. ఓ నుంచి ఓక్యూ తగ్గుతుంది. ఇక పొదుపు పెట్టుబడులు సమానమైనందువల్ల ఈ బిందువు వద్ద ఎస్ఎస్ రేఖ I1 రేఖ రెండు ఖండించుకోవటం వల్ల మరలా సమతుల్యం ఏర్పడిందని చెప్పవచ్చు. ఎస్ఎస్ రేఖ I1 రేఖ ఈ రెండు కూడా E1 బిందువు వద్ద కలుసుకున్నాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ సమతుల్యం ఏర్పడిందని చెప్పవచ్చు. ఇకపోతే విమర్శను మనం పరిశీలించినట్లయితే సాంప్రదాయ ఆర్థికవేత్తలు ప్రతిపాదించిన ఉద్యోగిత సిద్ధాంతం, ఉత్పత్తి ఉద్యోగిత సిద్ధాంతం లేదా ఆదాయ ఉత్పత్తి ఉద్యోగిత సిద్ధాంతం ఏదైతే ఉందో అది అనేక విమర్శలకు గురైంది. ముఖ్యంగా సాంప్రదాయ ఆర్థికవేత్తల విధానాన్ని లేదా సిద్ధాంతాన్ని పూర్తిగా విమర్శించిన ఆర్థికవేత్త ఎవరంటే ఎక్కువగా కీన్స్ అనే ఆర్థికవేత్త. సాంప్రదాయ ఆర్థికవేత్తలు తమ ఉద్యోగిత సిద్ధాంతంలో చేసిన ప్రమేయాలన్నీ కూడా అవాస్తవికమైన ప్రమేయాల ఆధారంగా వారు విశ్లేషణ చేసి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో వాస్తవ పరిస్థితులు ప్రతిబింబించడంలో పూర్తిగా విఫలమైనానని కీన్స్ విమర్శించడం జరిగింది. ప్రమేయాలను కనుక చూసినట్లయితే దీర్ఘకాలం అనేది సాంప్రదాయ ఆర్థికవేత్తల దీర్ఘకాలిక విశ్లేషణ అనేది లోపభూయిష్టమైంది, అవాస్తవికమైందని కీన్స్ విమర్శించిండు. వాస్తవానికి ఇన్ ద లాంగ్ రన్ వీఆర్ ఆల్ డై, దీర్ఘకాలంలో మనం ఎవరు ఉన్నాం చచ్చిపోతాం అనేసి. కాబట్టి కీన్స్ ఆ దీర్ఘకాలిక విశ్లేషణ కంటే కూడా ఆర్థిక వ్యవస్థలో ఏర్పడే అసమతుల్య పరిస్థితుల్ని సరిచేయడం కోసం స్వల్పకాలిక విశ్లేషణ సరైనదని భావించింది. అదేవిధంగా సాంప్రదాయ ఆర్థికవేత్తలు చెప్పిన సంపూర్ణ ఉద్యోగిత అనే దాన్ని కూడా పూర్తిగా విమర్శించడం జరిగింది. సంపూర్ణ ఉద్యోగిత అనేది వాస్తవానికి ఒక అసాధారణమైన స్థితి, సాధారణ పరిస్థితి కాదు. అది ఏదో ఒక నిర్దిష్ట సమయంలో మాత్రం దాన్ని సాధించవచ్చు, కానీ ఎల్లవేళ్ల సంపూర్ణ ఉద్యోగిత స్థాయిని కొనసాగించలేము. అది ఒక చోటే ఉండదు. అది సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం ఎల్లప్పుడూ సంపూర్ణ ఉద్యోగిత పరిస్థితులే ఉంటాయని అన్నారు. కానీ సంపూర్ణ ఉద్యోగిత పరిస్థితులు అనేది వాస్తవానికి సంపూర్ణ ఉద్యోగిత స్థితి అనేది ఒక అసాధారణ స్థితి. ఒకవేళ వచ్చిన సంపూర్ణ ఉద్యోగిత స్థితి చేరినా ఎక్కువ కాలం దాన్ని మెయింటైన్ చేయలేము, నిర్దిష్ట సమయంలో దాన్ని సాధించడానికి వీలుంటుంది, కానీ అంత పూర్తిగా దాన్ని అట్నే కంటిన్యూగా ఉంచలేము తన అభిప్రాయం. ఇక ద్రవ్య తటస్థత అనేది కూడా ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో ద్రవ్యం వినిమయ మాధ్యంగా మాత్రమే కాకుండా విలువల కొలమానంగా పనిచేస్తుంది, విలువల నిధిగా కూడా పనిచేస్తుంది. అదేవిధంగా వాయిదా చెల్లింపుల ప్రమాణంగా కూడా పనిచేస్తుంది. అనేక రకాల ద్రవ్యం 4-5 రకాల విధులు నిర్వహిస్తుంది, కానీ ఒక వినిమయ మాధ్యంగా పనిచేస్తున్న విధిని బేస్ చేసుకొని ఆర్థిక కార్యకలాపాలని వివరించడం అనేది సరైనది కాదని కీన్స్ విమర్శించడం జరిగింది. సో ద్రవ్యం తటస్థంగా ఉండదు, వ్యాపార వ్యవహారాల్లో ద్రవ్యం ఇప్పుడు కూడా తటస్థంగా ఉండదు, అనేక రకాల విధులు నిర్వహిస్తుంది. ఇంకా వేతన కోత అనే దాన్ని కూడా కీన్స్ విమర్శించడం జరిగింది. ద్రవ్య వేతనాలను తగ్గించడం ద్వారా సంపూర్ణ ఉద్యోగితను సాధించవచ్చు అనే పిగో అభిప్రాయం వాస్తవ విరుద్ధమైందే అని కీన్స్ విమర్శించడం జరిగింది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో పటిష్టమైన శ్రామిక సంఘాలు ఉంటాయి, వాళ్ళు ద్రవ్య వేతనాలు తగ్గించడానికి ఇష్టపడరు, ఒప్పుకోరు. ఫలితంగా అసలు ద్రవ్య వేతనాలు తగ్గించడం సాధ్యం కాదు. కాబట్టి ఈ వేతన కోత విధానం అనేది సాధ్యం కాదని దాని అర్థం.
ఇక స్వయంచాలక సర్దుబాటు అనేది ఆర్థిక వ్యవస్థలో స్వయంచాలక సర్దుబాటు ప్రక్రియ అనేది ఏమి ఉండదు. పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక మాంద్యం కొనసాగడానికి వాస్తవానికి కారణం ఏంటి అంటే స్వయంచాలక సర్దుబాటు లేకపోవడమే. ప్రభుత్వం కూడా తన పెట్టుబడి రేటును పెంచడం ద్వారా మాత్రమే నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి వీలుంటుందని చెప్పి కీన్స్ తెలియజేసిండు. అందుకని ఆర్థిక కార్యకలాపాల్లో ఆర్థిక వ్యవస్థలో స్వయంచాలక సర్దుబాటు ఉండదు కాబట్టి ఆర్థిక వ్యవస్థలో అసమతౌల్య పరిస్థితులు ఏర్పడినప్పుడు, ముఖ్యంగా ఆర్థిక మాంద్య పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రభుత్వాలే ఇనిషియేటివ్ తీసుకొని నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి కీన్స్ చెప్పడం జరిగింది. కానీ దీనికి భిన్నంగా సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఏమంటున్నారు, ఆర్థిక కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు, ఎటువంటి సందర్భాల్లో కూడా దానంతట అదే స్వయంచాలకంగా సర్దుబాటు చేసుకుంటుంది, మార్కెట్ శక్తులు ఆ అసమతౌల్య పరిస్థితులను సరిదిద్దుతుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి కీన్స్ దీన్ని పూర్తిగా విమర్శించడం అనేది జరిగింది. ఇక పొదుపు అనేది కూడా వడ్డీ రేట్ల మార్పుల ద్వారా పొదుపు పెట్టుబడుల మధ్య సమానత్వం సాధించడం సాధ్యం కాదు. ఎందుకు అంటే పొదుపు పూర్తిగా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఆదాయం మీద ఆధారపడుతుంది. కీన్స్ ప్రకారం పొదుపు పరిమాణం వడ్డీ రేట్ల మార్పులపై కాకుండా ఆదాయ స్థాయిల్లో మార్పులపై ఆధారపడి ఉంటుంది. వడ్డీ రేట్ల మార్పుల ద్వారా పొదుపు పెట్టుబడుల మధ్య సమానత్వం సాధించడం సాధ్యం కాదని చెప్పి కీన్స్ విమర్శించడం జరిగింది. ఇక శ్రామిక సప్లై మనం పరిశీలించినట్లయితే కీన్స్ ప్రకారం శ్రామిక సప్లై అనేది ద్రవ్య వేతనాల మీద ఆధారపడి ఉంటుంది, వాస్తవిక వేతనాల మీద కాదు. ద్రవ్య వేతనాలు, శ్రామికులు ద్రవ్య భ్రాంతిని కలిగి ఉంటారని మనీ ఇల్యూజన్ కలిగి ఉంటారని, అందువల్ల శ్రామికులు ద్రవ్య వేతన స్థాయిని పరిగణలో తీసుకుంటారు కానీ నిజ వేతనాలని దృష్టిలో పెట్టుకోరు. నిజ వేతనాల మీద ఆధారపడి శ్రామిక సప్లై, శ్రామిక డిమాండ్ ఉండదు అని కీన్స్ విమర్శించడం జరిగింది. ఇక సాంప్రదాయ విభేదత్వం అనేది కూడా సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం నిజ రంగం, ద్రవ్య రంగం ఏదైతే ఉందో ఆ రెండింటి మధ్య విభేదత్వం ఉంటుందని కానీ కీన్స్ ఏం చేసిందంటే నిజ ద్రవ్య రంగాల రెండింటి మధ్య విభేదత్వం ఉండదు. వడ్డీ రేట్ను ఉపయోగించి కీన్స్ నిజ రంగం మరియు ద్రవ్య రంగం అని రెండింటిని కూడా అనుసంధానం చేయొచ్చు అని చెప్పడం జరిగింది. ఇక మనం పరిశీలించినట్లయితే సాంప్రదాయ ఆర్థికవేత్తలు జేబీసీ మార్కెట్ సూత్రాన్ని, సాంప్రదాయ ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని అంటే ఫిషర్ ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక చలాంకాల ప్రవర్తనను దీర్ఘకాలం దృష్ట్యా విశ్లేషణ చేయడం జరిగింది. అంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో వివిధ ఆర్థిక చలాంకాల ప్రవర్తనని దీర్ఘకాలాన్ని దృష్టిలో ఉంచుకొని విశ్లేషణ చేయడం జరిగింది. కీన్స్ దీనికి పూర్తిగా వ్యతిరేకం. కీన్స్ పూర్తిగా దీర్ఘకాలిక విశ్లేషణకి పూర్తిగా వ్యతిరేకం. ఆయన స్వల్పకాలిక అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇక సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం మనం పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో దీర్ఘకాలంలో ఎల్లప్పుడూ సంపూర్ణ ఉద్యోగిత పరిస్థితి ఉంటుందనేసి వివరించారు. ఆర్థిక వ్యవస్థలో స్వయంచాలక సర్దుబాటు వలన వేతనాలు తగ్గించడానికి వీలుండటం వలన దీర్ఘకాలంలో సంపూర్ణ ఉద్యోగిత పరిస్థితులు తప్పనిసరిగా ఉంటాయని వివరించారు. సాంప్రదాయ ఆర్థికవేత్తల విశ్లేషణ అవాస్తవికమైందనేసి కీన్స్ ప్రతి ప్రమేయాన్ని బేస్ చేసుకొని విమర్శించడం జరిగింది. అన్నింటినీ విమర్శించే కీన్స్ తన జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్, మనీ అనే గ్రంథంలో ఈ సాంప్రదాయ ఆర్థికవేత్తలు ప్రతిపాదించిన ప్రతి ప్రమేయాన్ని, ప్రతిపాదించిన ప్రతి సిద్ధాంతాన్ని విమర్శిస్తూ ఒక కొత్త సిద్ధాంతాన్ని స్వల్పకాలిక విశ్లేషణ చేయడం అనేది జరిగింది. సో ఈ వీడియోలో మీకు నేను సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతానికి సంబంధించిన అన్ని అంశాలని కవర్ చేసినానని భావిస్తున్నాను. ఒకవేళ కనుక ఏవైనా సందేహాలున్నా లేదా సలహాలు ఇవ్వాలని అనుకున్నా కానీ నా మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయగలరు, bazuzvinod@gmail.com అనే దానికి. ఓకే, రాబోయే వీడియోలో జేబీసీ మార్కెట్ సూత్రం గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.